లైవ్ చూసాం. అయితే మరో పక్కన ఉత్తరాఖండ్ లో మళ్లీ మెరుపు వరదలు సంభవించాయి. నిన్నటి నుంచి ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు ఈ తెల్లవారుజామున భారీ వర్షం పడింది. దీంతో డెహ్రాడూన్ లో వరదలు సంభవించాయి. 2 వ్యక్తులు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూలో భాగమయ్యాయి. మెరుపు వరదల కారణంగా డెహ్రాడూన్ పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తింది. రోడ్లు, రహదారుల మీద ప్రవహిస్తున్న వరద నీరు నదులను తలపిస్తోంది. ఇళ్లు, కాలనీలను వరద నీరు ముంచెత్తింది. మోకాల్లోతు వరద నీటిలో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపట్టడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. जो लोकल लोग हैं और एक अधिकारी जूते मिलेंगे तुम्हारे అయితే భారీ వరదల కారణంగా రోడ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు, రహదారుల మీద బురద పేరుకుపోయింది. ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్ లో స్కూళ్లకు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పుష్కర్ సింగ్ ధామీ సందర్శించారు. సహాయక చర్యలపై అధికారులతో ఆరా తీశారు. जाने आराम से जाने किधर से यहीं से जाना, नीचे मत गिरना उधर बस। ये जो फुट स्टेप से बने हुए ना। ఉత్తరాఖండ్ లో మరొకసారి మెరుపు వరదలు సంభవించాయి. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. స్కూళ్లు, కార్యాలయాలను సెలవులు ప్రకటించారు. డెహ్రాడూన్ ను భారీ వరదలు ముంచెత్తాయి. అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులేంటి? లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, సతీష్ नीचे मत जाना यार यहाँ से। ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు సంభవించాయి. మళ్లీ మెరుపు వరదలకి ఇక్కడ స్థానికంగా పరిస్థితులన్నీ కూడా చాలా ఈ వరదల రూపంలో తీవ్ర రూపం దాల్చింది. డెహ్రాడూన్ ను కూడా భారీ వరదలు ముంచెత్తాయి. స్థానికంగా స్కూళ్లు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. అప్డేట్ సతీష్ అందిస్తారు. సతీష్. విజయ చంద్రిక, ఉత్తరాఖండ్ శాస్త్రగారంలో నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షాలు కురిశాయి. అయితే క్లౌడ్ బరస్ట్ అనేక ప్రాంతాల్లో జరిగిందని కూడా సీఎం పుష్కర్ సింగ్ ధామీ కాసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. భారీ వరదలు ఒక్కసారిగా సంభవించడంతో ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని కూడా ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే పలువురు నివాసాలు కూడా భారీ వరదల్లో కొట్టుకుపోవడంతో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఆస్తులు సైతం కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే నిన్న అర్ధరాత్రి నుంచి ఒక్కసారిగా ప్రభుత్వం అలర్ట్ కావడంతో సురక్షిత ప్రాంతాలకు ప్రజలందరినీ కూడా తరలించారు. వారందరూ కూడా షెల్టర్లను ఏర్పాటు చేశారు. మాల్దేవాత ప్రాంతంలో కేసర్వల్లాల్లోని విపత్తు ప్రభావిత ప్రాంతాన్ని కాసేపటి క్రితం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పర్యటించి అక్కడున్న పరిస్థితులు కూడా తెలుసుకోవడం జరిగింది. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నదులు ఒక్కసారిగా ఉప్పొంగడం, దాదాపు 25 నుంచి 30 రోడ్లన్నీ కూడా భారీ వర్షాలకు కొట్టుకుపోయినట్టు కూడా అధికారులు ఇప్పటికి ఒక అంచనా వేయడం జరిగింది. పలు ప్రభుత్వ ఆస్తులకు కూడా భారీ నష్టం వాటిల్లినట్టు కూడా
సీఎం పేర్కొనడం చేస్తుంది. ఇక తిరిగి యథాస్థితికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని అనేక నదులలో కూడా నీటి మట్టం పెరిగిపోయింది. ఇటీవల కూడా చూసాం క్లౌడ్ బరస్ట్ అనేక ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ లో అవుతుంది. తాజాగా నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలు కూడా ఉత్తరాఖండ్ మరోసారి అతలాకుతలం అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. అనేక జాతీయ రహదారులు కూడా పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. తిరిగి వాటిని నిర్మించేందుకు కొంత సమయం పడుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు నిన్న అర్ధరాత్రి కురిసిన వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కేంద్రంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని మోదీ సైతం కూడా ఉత్తరాఖండ్ సీఎం తో మాట్లాడినట్టు తెలుస్తుంది. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా ప్రజల జీవనశైలిని తిరిగి యథాస్థితికి తీసుకొచ్చేందుకు కూడా భారీగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి సహాయ సహకారాలు అందించాలని కూడా ఇప్పటికీ వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. విజయచంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.